33 రోజుల కోర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. 33 రోజుల కోర్స్ పూర్తి చేసిన తర్వాత రమేష్ మేకప్ అకాడమీ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీ అని చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు జాయిన్ అయితే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఉమెన్ కి ఒక అండగా నిలబడింది అట్ ద సేమ్ టైం రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళకి మేము తప్పకుండా సహకరిస్తున్నాం ఈ విషయంలో. సో 100% ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ రమేష్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేటువంటి దానికి ఏం చెప్తారు? మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే దాన్ని ఈరోజు మనం లేటెస్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? కరోనా వచ్చినప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినా సరే ముఖానికి మేకప్ కొట్టుకునే వాళ్ళు ఎవరు ఆగిపోలేదు. భారతదేశంలో ఎక్కువగా స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఈ బ్యూటీ ఇండస్ట్రీ, మేకప్ ఇండస్ట్రీ. రామ్ సార్ రమేష్ అకాడమీలో ప్రోస్థెటిక్ మేకప్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మార్కెట్లో బ్యూటీ ఇండస్ట్రీకి ఏ విధంగా బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ రమేష్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేటువంటి దానికి ఏం చెప్తారు? నారాజు, ఈ మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే డూ యు నో హూ ఇస్ ద ఫస్ట్ మేకప్ మ్యాన్? ఈ భూమి మీదే మొట్టమొదటి మేకప్ మ్యాన్ ఎవరో తెలుసా? ఐడియా లేదు సార్. నాకు ఈ విషయం తెలిసి అది మేకప్ అని అప్పుడు తెలియలేదు, కానీ విన్నప్పుడు మొట్టమొదటి మేకప్ మ్యాన్ ఈ భూమి మీద రావణాసురుడు. బా, ఎందుకంటే మేకప్ వేసుకొని మారువేషంలో వస్తే మహాసాధ్వి సీత కూడా ఆయన గుర్తుపట్టలేదు రావణాసురుడు అని. అంటే మేకప్ మనిషిని ఎలా మారుస్తుంది అని నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా చేయొచ్చా అని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చినప్పుడు ఆడవేషం వేస్తే నిజంగా ఆడమనిషే అని నమ్మి రాక్షసుడు శాపగ్రస్తుడై అతన్ని సంహరించడం జరిగింది. అంటే మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే దాన్ని ఈరోజు మనం లేటెస్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ. దేవతలు రాక్షసులు కూడా వాడుకున్న ఇండస్ట్రీ ఇది. బా, అయితే ప్రపంచంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ, బ్యూటీ ఇండస్ట్రీకి ఉన్న స్కోప్. కరోనా వచ్చినప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినా సరే ముఖానికి మేకప్ కొట్టుకునే వాళ్ళు ఎవరు ఆగిపోలేదు. అంటే క్రంచ్లో ఉన్నప్పుడు కూడా, ఫినాన్షియల్ క్రంచ్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో అవకాశాలను చూపించేది మేకప్ ఇండస్ట్రీ. నిజం చెప్పాలంటే కరోనా టైంలో మ్యారేజెస్ కూడా చేసుకొని వాళ్ళు కొంతమంది మ్యారేజ్ చేసుకోన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా అప్పుడు మేకప్ అవసరమే. అవును. నేను ఎందుకంటున్నానంటే భారతదేశంలో అత్యంత ఎక్కువగా స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఈ బ్యూటీ ఇండస్ట్రీ, మేకప్ ఇండస్ట్రీ. అయితే ఎవరైతే ఫస్ట్ దీని ప్రచారంలో తీసుకొచ్చి అతి సాధారణమైన మహిళలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు ఉపాధి అవకాశాలను కలిగించే ట్రెండ్ సెట్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అట్లాంటి ట్రెండ్ సెట్టర్ రమేష్ మేకప్ అకాడమీ. సో ఈ స్టూడియోలో, రమేష్ స్టూడియోలో చాలామందికి అసలు మాకు ఇంత భవిష్యత్తు ఉందా అని కూడా తెలియని వాళ్ళు, అరే నేను ఫ్యూచర్ ఇలా నిర్మించుకోవచ్చే. చేతిలో ఒక కళ ఉన్నప్పుడు మనిషికి ఉన్న ఆత్మవిశ్వాసం వేరు. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రూట్స్ బిజినెస్ లేదైనా ఒక ప్రోడక్ట్ బిజినెస్ ఉందంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ పడిపోవచ్చు, లేదా ఫ్రూట్స్ చెడిపోవచ్చు, లేదా కాంపిటీటర్ ఏమైనా రావచ్చు. కానీ నా చేతిలో ఒక స్కిల్ ఉందంటే అది కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా సరే. అట్లాంటి ఆత్మవిశ్వాసాన్ని రమేష్ మేకప్ స్టూడియో వాళ్ళు చాలామంది మహిళలకి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి, ఆ స్కిల్ని చేతికిచ్చి, ఎక్కడున్నా సరే రా మెటీరియల్ ఏంటంటే మనిషికి ఉన్న స్కిల్, ఆత్మవిశ్వాసం ఏంటంటే అవతల వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేంత మేకప్ వేయడమే వాళ్ళకున్న స్పెషల్ కాంపిటెన్సీ. అగైన్ ఇట్లాంటి కాంపిటెన్సీస్ని సెట్ చేసి ఆ రమేష్ స్టూడియో చాలామంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. ఇతరుల ముఖాల్లో మేకప్తో వెలుగు తీసుకొస్తే ఆ ప్రొఫెషన్ను తీసుకున్న వాళ్ళ ముఖాల్లో మేకప్ లేకుండానే వెలుగు తీసుకొచ్చేది రమేష్ స్టూడియో. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. రమేష్ గారు ఈ స్టూడియోలో మేకప్ అంటే ఇదే అని ఇంతవరకు తెలిసిన అనుభవానికి, మనకి ఇంతవరకు తెలిసిన జ్ఞానానికి ఆయన చాలా యాడ్ చేసి దీన్ని కూడా మేకప్ అంటారు, ఇది కూడా మేకప్ ఇండస్ట్రీలో ఉంటుందని చాలా ఎక్స్పాండ్ చేసి మార్కెట్ని చాలా ఎక్స్పాండ్ చేసి చూపించారు. మనం చాలాసార్లు ఏదో బ్రైడల్ మేకప్ ఫంక్షన్స్కో అని అనుకుంటాం, కానీ ఎన్నో అవకాశాలు. నేను మొన్న ఒకటి ఆశ్చర్యపోయాను రాజు, ఒక చిన్న స్టోరీతో మీకు చెప్తాను అసలే ఎంత అద్భుతంగా
ఈ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు, దీంట్లో స్కిల్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు అని. ప్రియా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సరదాగా తాను మేకప్ చేసుకుని చూసుకోవడం అలవాటు, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటుందా అని. సోషల్ మీడియా వచ్చిన తర్వాత 2-3 మేకప్ చేసుకుని ఫోటోలు పెట్టింది. వాళ్ళ క్లాస్మేట్స్ ఏం చేశారంటే, అరే నువ్వు బాగా చేస్తున్నావు, 2-3 టిప్స్ ఇవ్వచ్చు కదా అని అడిగారు. బాగానే ఉంటుందని తనకు తెలిసిన టిప్స్ ఇస్తూ వచ్చింది. వీళ్ళందరూ ఆ అమ్మాయి పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. ఓ రోజు వాళ్ళ ఫ్రెండ్ సిస్టరు మ్యారేజ్ చేసుకుంటుంటే, మా సిస్టర్కి మేకప్ చేయొచ్చు కదా అని పిలిచింది. తను భయపడుతూనే చేయగలనా లేదా అని వెళ్ళి చేసింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫోటోలు చూసిన అందరూ మేకప్ ఎవరు చేశారు అని అడిగారు. ఈ అమ్మాయికి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. చాలామంది అడగడం మొదలుపెట్టారు. మొదలుపెడతారే నాకు ఇంత స్కిల్ ఉందా అని తను స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అక్కడక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరు ఎంటర్ అవుతూనే అద్భుతమైన సక్సెస్ వస్తుందని, వెంటనే సూపర్ బిజినెస్ వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్నాళ్ళు ప్రియాన్ని పిలిచి కొన్నాళ్ళు పిలవకుండా ఉంటే అప్పుడు అనిపించింది నేను స్కిల్ ప్రొఫెషనల్గా డెవలప్ చేసుకోవాలి అని. అనిపించడంతోనే ఆ అమ్మాయి రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అయింది. జాయిన్ అయి తనకున్న స్కిల్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని డెవలప్ చేసుకున్న తర్వాత తను అప్పుడు ధైర్యంగా ఇన్స్టాగ్రామ్లో మేకప్ ఇండస్ట్రీ గురించి, మేకప్ ప్రయోజనాల గురించి, తను ఎక్కడెక్కడ చేసింది, స్కోప్ ఏంటి చేయడం మొదలుపెట్టింది. ఆవిడకి మెల్లి కాంపిటీషన్లో పాల్గొనింది. అక్కడి నుంచి 2-3 ఇన్విటేషన్లు, మ్యారేజే కాకుండా బర్త్డేనే కాకుండా కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్లో కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. అక్కడి నుంచి ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది. ఇదంతా చేసిన తర్వాత తనకు అనిపించింది నేను ఒక్కదాన్ని ఇట్లాగే ఉండిపోతే కాదు అని, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని. షీ స్టార్టెడ్ మేకప్ హర్ ఓన్ బిజినెస్. 2-3 రిక్రూట్ చేసుకుంది. ఇప్పుడు పెద్దగా మారింది. అండ్ షీ స్టార్టెడ్ గివింగ్ సర్వీసెస్ అండ్ షీస్ ట్రావెలింగ్ అబ్రాడ్. ఇవాళ తన పేరుతో, బ్రాండ్తో ఒక ప్రోడక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ మేకప్ ఇండస్ట్రీ. సో ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి అద్భుతమైన స్కోప్ ఉంది. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా నిలబడి ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని సోషల్ మీడియాలో చూసుకోవాలనుకుంటున్నారు. నన్ను అడిగితే మేకప్ ఇండస్ట్రీలో ట్రైన్ అయిన వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో టైఅప్ అవ్వచ్చు. మీ మేకప్ వేయించుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కనిపించవచ్చు. వాళ్ళ పాపులారిటీ అంతా మీకు వస్తుంది. కర్టసీ మేకప్ బై మీ పేరు ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ అడిషనల్ ఐడియా. సో దీస్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ఆల్ ఎక్స్పాండింగ్. అయితే ఇది నేర్చుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు ప్రయోగం ద్వారా కొత్త స్కిల్ని డెవలప్ చేసి కొత్త మార్కెట్ని సృష్టించుకునే అవకాశాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అయితే మార్గాన్ని చూపించేది ఒక స్టూడియో. అందులో రమేష్ గారు దాంట్లో ముఖ్యంగా ఆయనకి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చి సినిమాలో మీరు 10 ఏళ్ళు ఇందులో అనుభవం ఉంటే మీకు ఎటువంటి డిమాండ్ వస్తుందో అది ఈరోజే వాళ్ళని తయారు చేయించడం అనేది ఆ దూరదృష్టితో ఉన్న స్టూడియో. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకు ఖచ్చితంగా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. కొత్త మార్కెట్ గేట్లను ఓపెన్ చేయొచ్చు. వాళ్ళను ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఇక మరి ఏ బిజినెస్ ఈ పని చేయలేదని నాకు అనిపిస్తుంది. ట్రూ అండి. అంటే నేను కూడా రీసెంట్గా కోర్సులో ఏదో కొన్ని మాత్రమే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో రీసెంట్గా నేను చూసిన దాంట్లో అయితే కొత్తవి చాలా యాడ్ చేయడం జరిగింది. ఆయన అంటే స్కిన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఉండాలని చెప్పి ఒక కాస్మెటాలజీని యాడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎక్కడున్నా సరే ఇటు టాలీవుడ్డే కాదు హాలీవుడ్కి వెళ్ళినా కూడా ఈ మేకప్కి సంబంధించి ఏ చిన్న ఇది తెలియదు అని అనిపించకుండా ఉండేలాగా ప్రోస్థెటిక్ మేకప్ కూడా, అంటే యాక్సిడెంట్ సీన్లో మేకప్ ఎలా వేయాలి అండ్ డెత్ సీన్లో మేకప్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్యూర్ మేకప్ ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇక్కడ మాత్రమే ఇస్తున్నారు. నేను చూసాను అది. సో బ్యూటీ తేవడమే కాదు, బ్యూటీ లేకుండా చూపించాలన్నా మేకపే కాదు. ఎస్, ఫెంటాస్టిక్. అండ్ June 26th నుంచి విజయవాడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అండ్ July 1st నుంచి బ్యాచ్ అయితే ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఉండేటువంటి కోర్స్ ఇది. నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే నేను ఒక్కసారి నా అనిల్ సింగ్ గారి మాటలో నేను తెలుసుకుంటాను. హలో సార్. హాయ్ నాగరాజ్. సో అంటే ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏంటిది? లాస్ట్ టైంకి రెస్పాన్స్ చాలా స్ట్రాంగ్ వచ్చిందని చెప్తాను. చాలా హెవీగా రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు రమేష్ మేకప్ అకాడమీలో
ఆ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అది జరిగిన తర్వాత ఆ డీటెయిల్డ్ వీడియో మనం ఏదైతే చేసామో చాలామంది లైక్ లిటరల్గా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత దాని వైబ్రేషన్స్ ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నాను లిటరల్గా, ఎందుకంటే చాలా మందికి పనికి వచ్చింది. అవును, ఎందుకంటే మనం ఆధార్ కార్డు ఉంటే, బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్ ఫెసిలిటీతో అయినా సరే నిలబడగలుగుతారు. కరెక్ట్. మీరు కూడా సొంతంగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి చెప్పారు. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. అది తప్పకుండా అందరు చూడమని చెప్తాను మళ్ళీ. సో కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా సరే. ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, లాస్ట్ ఫ్రైడే సాటర్డే ఒక కాన్ఫరెన్స్ జరిగింది మన హైటెక్స్లో. SIWPC అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక అసోసియేషన్ ఉందన్నమాట, వెడ్డింగ్ ప్లానర్స్ది, సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్. సో ఒక్కొక్కళ్ళతో నేను ఏం చేశానంటే, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరితో కలిశాను అనమాట. యాజ్ అ మీడియా పర్సన్గా అందరిని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళా. సో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇది హైటెక్స్లో ఫస్ట్ టైం జరుగుతున్న ఈవెంట్ అంటే ఇది యాక్చువల్గా 10 years ఓల్డ్ అసోసియేషన్. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే, మినిమం 4 కోట్ల నుంచి 50 కోట్ల వర్త్ పెళ్లిళ్ళు వాళ్ళు చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఈయన ఎవరైతే ఉన్నారో గత 30 ఏళ్ళ నుంచి కొన్ని వేలాది పెళ్లిళ్ళు చేశారట. అసలు ఐ వాజ్ కంప్లీట్లీ జాప్డ్. ఇంత ఉందా అసలు ఇది మార్కెట్లో? మరి బ్యూటీషియన్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో స్టేక్ ఎంత ఉంటుంది సార్, ఎంత షేర్ ఉంటుంది మీ వెడ్డింగ్ ప్లానింగ్లో అంటే, అసలు వెడ్డింగ్కి ముందు వెడ్డింగ్ అయిపోయేంత వరకు మేకప్ లేనిది ఒక్క పని కాదు సార్ అన్నాడు ఆయన. సార్ ఇది ఎలా చెప్తున్నారు ఈ మాట అంటే, నేను చూసి చేసి ముసలన్ అయిపోయానండి, నాకు తెలుసు మేకప్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది. అన్ని కోట్లలో ఒక పెద్ద బడ్జెట్ ఆఫ్ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఓన్లీ మేకప్కి ఖర్చు చేస్తారంట. సో ఆయన చెప్తుంటే ఇట్ వాజ్ లైక్ ఎంకరేజింగ్ అండ్ వెరీ మోటివేటింగ్. అదే విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ. సో ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ SIWPC కాంగ్రెస్ అటెండ్ అయిన తర్వాత అసలు ఇక్కడ స్టూడెంట్స్తో పాటు నా మోటివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎందుకంటే క్లారిటీ వచ్చింది మనకు. సో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజున 26 జూన్కి ఏదైతే మన బ్యాచ్ స్టార్ట్ అవుతుందో విజయవాడలో, ముఖ్యంగా వాళ్ళకి ఇది ముఖ్యమైన ఒక అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే ఆర్ స్టార్ట్ చేసే ముందే ఈ 2 పనులు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ బిజినెస్కి కావాల్సింది ఒక వైబుల్ DPR. నేను చెప్పాను కూడా. సో చాలామంది ఏంటంటే అడిగారు నాకు, అసలు ఆ DPR ఎలిమెంట్స్ ఏముంటాయో, లోన్ కోసం మనం ఎలా వెళ్ళాలి. ఎందుకంటే SBIలో ప్రత్యేకంగా జస్ట్ మొన్న ఒక అప్డేట్ ఏమొచ్చిందంటే, విమెన్ కోసం ఏదైతే లోన్స్ ఇస్తున్నారో అందులో సబ్సిడీ ఇంతకుముందు 20 to 30% ఉండేది, ఇప్పుడు అది పెంచేసి కాస్త 70% చేశారు. అంటే 10 లక్షల లోన్ కాస్త తీసుకుంటే 7 lakhs మీకు సబ్సిడీ కిందకి వెళ్ళిపోతుంది, ఓన్లీ 3 lakhs కట్టాల్సి. దట్ ఈస్ ద మెజారిటీ ఓన్లీ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం మాత్రమే ఉంది అది. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మీరు ఇచ్చే ఆ DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ టు బి ఇన్ కనెక్షన్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది నాగరాజ్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మన రమేష్ మేకప్ అకాడమీలో, దే ఆర్ గెటింగ్ గ్రూమ్డ్. వాళ్ళకి ఆ గ్రూమింగ్ జస్ట్ నాట్ ఓన్లీ ఆ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ కానివ్వండి, టెక్నికల్ విషయాలు కానివ్వండి, అదే కాకుండా లోన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లోన్స్ కోసం ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎక్స్క్లూజివ్ మేకప్ స్టూడియో నుంచి ఎవరైనా స్టూడెంట్స్ లోన్ మీద నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయితే అవగాహన కల్పిస్తారా? ఎలా దొరుకుతుంది ఏంటి అనేది? 33 రోజులు కోర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే 33 రోజుల కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, రమేష్ మేకప్ అకాడమీ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీ అని చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. ఆ బ్రాండ్ ఒక రమేష్ మేకప్ అకాడమీ నుంచి మీకు కలిగిస్తారు. కాబట్టి వాళ్ళతో పాటు మీరు వెళ్తే ఏమవుతుందంటే, మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరుని తీసుకెళ్తున్నారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఒకటి. రెండోది వచ్చేసేసి, మీరు ఎక్కడైతే ఎంతైతే ఉత్తీర్ణులు అవుతారంటే, ఇఫ్ యూ బికమ్ అ మెరిట్ స్టూడెంట్, అలాంటి మెరిట్ స్టూడెంట్స్కి ఇంకా బ్యాంక్స్ పరిగెత్తుకుంటూ మరి వస్తారు, మీకు అలాంటి కైండ్ ఆఫ్ అవకాశాలు కల్పిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మాట్లాడిన బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారంటే, అవసరమైతే వాళ్ళ బ్యాంక్ మేనేజర్ పర్సన్ని కూడా ఇక్కడ పంపించేసేసి అలాంటి లోన్ ఫెసిలిటీ కలిగించే డీటెయిల్స్, లోన్ ఫార్మ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారని కూడా చెప్పారు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ రమేష్ మేకప్ అకాడమీ కోసం మాత్రమే. ఇన్ఫాక్ట్ కావాలంటే విజయవాడ లోకల్ బ్రాంచ్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు.
దట్ ఈస్ వన్ మోర్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ వాళ్ళతో మనకు టైఅప్ ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం రమేష్ మేకప్ అకాడమీ కోసం మనం ఇది ప్రత్యేకంగా మనం చేయించవచ్చు. లోన్ కోసం కావాల్సిన ప్రాసెసింగ్ మేనేజర్స్ కానివ్వండి, క్రెడిట్ మేనేజర్ కానివ్వండి, అప్పటిదప్పుడే మీకు లోన్ వస్తుందా, ఎంత వస్తుంది, దానికోసం ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సో మీరు జూన్ 26 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్, విజయవాడలో స్టార్ట్ అయ్యే బ్యాచ్కి మీరు జాయిన్ అయితే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పిస్తారు. మీకు నేను నాతో పాటు నా టీం పూర్తి సహాయాన్ని అందజేస్తాను. ఎందుకంటే ప్రతి ఉమెన్కి ఒక అండగా నిలబడింది అట్ ద సేమ్ టైం రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళకి మేము తప్పకుండా సహకరిస్తున్నాం ఈ విషయంలో. సో 100% ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే టైం అనేది వృధా అయిపోతుంది. ఎస్, జూలై 1 నుంచి అయితే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, జూన్ 26 నుంచి అయితే విజయవాడలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రాంచైజ్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే 33 రోజుల కోర్స్ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ రమేష్ గారు మీకు డీటెయిల్గా చెప్తారు. అదే కదా సార్? ఎస్, సో అబ్సల్యూట్లీ. అదే ప్రత్యేకత ఇక్కడ. స్టూడెంట్స్కే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి 33 రోజులు కోర్స్ పూర్తి చేసి మీ సొంత జిల్లాలోనే అండ్ మీ సిటీస్లోనే మీకై మీరు బిజినెస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ నుంచి, అంటే ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వాళ్ళు అందించబోతున్నారు. జూన్ 26 విజయవాడ అండ్ జూలై 1 నుంచి హైదరాబాద్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అందివ్వబోతున్నారు, ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా. కరెక్ట్. సో దాని మీద మీ అవగాహన కూడా ఉంటుంది తప్పకుండా. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఎందుకంటే వాళ్ళ బ్యూటీ ఇండస్ట్రీ ఎంత బాగా గ్రో అవుతుంది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి మీలాంటి ప్రొఫెషన్స్కి మాత్రమే తెలుసు. ఇవాళ టీవీ ఇండస్ట్రీ కానివ్వండి, మీడియా ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే బయట బడ్జెట్లు పెరిగిపోయేటువంటి సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, హాలీవుడ్ అయినా సరే. సో మొన్న యూఎస్ నుంచి ఒక అమ్మాయి కూడా ఇక్కడ వచ్చి నేర్చుకుని వెళ్ళటం జరిగిందనమాట. సో అటువంటి కెరీర్ ఆపర్చునిటీ ఉండేటువంటి ఏకైక ఇండస్ట్రీ ఇది బ్యూటీ ఇండస్ట్రీ అనేది. సో మీలాంటి వాళ్ళు దీని మీద వచ్చి మాట్లాడే అవగాహన కల్పించడం వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఎందుకు రమేష్ అకాడమీ అని అంటే వాళ్ళు ఇక్కడ లోన్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తున్నారు, ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. 33 రోజులు కోర్సు పూర్తి చేసుకుంటే అండ్ మీలాంటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ కాస్మెటాలజీని కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు కూడా మంచిగా ఇవాళ ఎంత గ్రో అవుతోంది అనేటువంటి దానికి మీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగరాజ్.